కాంగ్రెస్ బీజేపీలకు అభ్యర్థి లేక పీఆర్ఎస్ నుంచి లాక్కొని పోటీ చేస్తున్నారని విమర్శించారు వరంగల్ పీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్. కడియం కావ్య చిలుక పలుకు ప్రజలను విశ్వసించారని అన్నారు. అయితే ఆరూరి రమేష్ వర్ధనపేట నియోజకవర్గంలో భూములు కబ్జా పెట్టారని, ఎంపీగా గెలిస్తే పార్లమెంటు పరిధిలో భూములు కబ్జా పెడతారని అన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ అమలు చేయలేదని అన్నారు. మోడీ గుజరాత్కే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అయితే కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి జరిగిందని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు సుధీర్ కుమార్ రెడ్డి. సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సోదరులు మాజీ శాసనసభ్యులు నరేందర్ గారి నాయకత్వంలో నాని గార్డెన్స్ లో ఆ సమావేశం జరుగుతుంది. ఈ రెండు సమావేశాలకు కూడా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రాబోతున్నారు. ఇప్పటికే పరిస్థితులంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నది. రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా మాయమాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడమే కాకుండా 10 ఏళ్ల నుంచి కేంద్రం నుండి కనీసం విభజన చట్టాలు అమలు చేయని బీజేపీ పార్టీ పైన కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ సెగ్మెంట్ లో ఉన్నటువంటి కాజ్పేట్ కు కోచ్ ఫ్యాక్టరీ కానీ, మహిబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఇయ్యలేని నిస్సాయ స్థితిలో కేంద్రంలో బీజేపీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ రెండు పార్టీల పైన ప్రజలందరూ